ఏడవ రోజు నిరసన కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీలు విజయవాడలో ర్యాలీ నిర్వహించారు. సమస్యల పరిష్కారం కోసం విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి లెనిన్ సెంటర్ వరకు ర్యాలీ జరిపారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మేమేదైతే సుప్రీంకోర్టు చెప్పిందో ఒక కుటుంబం నడవాలి అంటే ఆర్థికంగా ఆరోగ్యపరంగా సుభిక్షంగా ఉండాలంటే కనీస వేతనం 26,000 రూపాయలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. అలాంటప్పుడు కనీస వేతనం మాకు వచ్చే 11,500లో మేము సెంటర్ అద్దెలు 7 నెలల నుంచి రాకపోయినా కట్టుకుంటున్నాము. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మెనూ బిల్లులు పెట్టుకుంటున్నాము. ఇవన్నీ చేస్తున్నప్పుడు మా కుటుంబాన్ని మేము ఎలా పోషించుకోగలమని అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారు నా అక్క చెల్లెళ్ళు అందరినీ కూడా నేను అసమానంగా చూస్తున్నాను, వారందరూ కూడా ఆర్థికంగా బలోపేతం అయ్యేలా నేను చర్యలు తీసుకుంటున్నానని చెప్తున్నారు. మేము కూడా అంగన్వాడీ అక్క చెల్లెళ్ళుగా మిమ్మల్ని అడుగుతున్నాము, అయ్యా మా కనీస వేతనం పెంచి మా కుటుంబాలను మేము కూడా ఆర్థికంగా పుంజుకునేలా చేయాలని కోరుకుంటున్నాం. మేమేదైతే సుప్రీంకోర్టు చెప్పిందో అంతేకాకుండా 40 సంవత్సరాలు ఈ అంగన్వాడీ కేంద్రంలో పనిచేసి ఒట్టి చేతులతో ఇంటికి వెళ్ళటం ఎంత దుర్మార్గం అండి. అలాంటి పరిస్థితుల్లో మాకు 5 లక్షల గ్రాడ్యుటీ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా పోలీసులను పిలిపించేసి మీరు ఆధార్ కార్డులు ఇవ్వండి, సంతకాలు పెట్టండి అంటే ప్రజలకు ఎంత భయభ్రాంతులకు గురవుతారండి. మాకు మద్దతు ఇచ్చే వాళ్ళను కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అంగన్వాడీలను బలవంతంగా ఓపెన్ చేసిన ఈరోజు అంగన్వాడీ స్కూల్కి ఏ పిల్లల్ని పంపించడానికి తల్లులు సహకరించడం లేదు వాళ్ళకి. అంతేకాకుండా ఈరోజు మేమేం అడుగుతున్నాము, పెండింగ్లో ఉన్న మా బకాయిలను అడుగుతున్నాం. అంటే 7 నెలల నుంచి మాకు ఇంటి అద్దెలు లేవు. అంతేకాకుండా